ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన షర్మిల గారు. ఆవిడ ప్రెస్ మీట్ చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయారు. ఎందుకంటే ఆవిడ ప్రెస్ మీట్లో మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే మా పార్టీ నాయకుల మీద అబండాలు, అసత్యాలు అలవోకగా చెప్పేస్తూ ఉన్నారు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అంటారు. మరి ఈవిడ 2 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీతో సావాసం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా అబద్ధాలని అలవోకగా ఈరోజు చెప్పేసిన పరిస్థితి మనం ఇన్ని రోజులుగా చూస్తూ ఉన్నాము. మీరు మాట్లాడకుండా వివేకానంద రెడ్డి గారి హత్య విషయమైనా లేదా ఆస్తుల వ్యవహారమైనా ఏ రోజైనా మా పార్టీ నాయకులు కానీ మా నాయకుడు కానీ మాట్లాడారా? అసలు ఎంత దారుణం! జగనన్న ఇన్ని మాటలు మీరు అంటూ ఉన్నా ఎంత ఓపికగా, ఎంత సహనంగా భరిస్తూ వస్తూ ఉన్నారు. నా చేతులతో పెంచిన ఆడపిల్లలు ఎవరో ట్రాప్లో పడ్డారు, వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నా చెల్లెలే కదా, క్షమించేద్దామన్నా అన్నట్టుగా జగనన్న ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి మనం చూస్తూ అన్న అనే పదానికే కలంకం అంటూ మనం మాట్లాడారు. ఎవరా మాటలు మాట్లాడారు? షర్మిలమ్మ మీరే కదా మాట్లాడారు. అసలు ఆ మాట అన్నాక ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత అన్నలా కోట్లాది మంది ఆడబిడ్డలు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆడబిడ్డలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి అంతగా తాపత్రయపడ్డారు, అంతగా ప్రయత్నించారు. కాబట్టి జగనన్నని తమ సొంత అన్నలా ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా భావిస్తూ ఉంటారు. అన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రక్షణ విషయంలో కూడా ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు. అంతగా జగనన్నని అన్నగా భావించేట్టుగా మరే ఇతర నాయకుడిని కూడా ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఎవరు కూడా ఎక్కడ భావించిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు మీరు. ఇన్ని చేస్తూ ఉన్నారు కాబట్టే ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి మా నాయకులు రెస్పాండ్ అవ్వడం. మనందరం రెడ్డి గారి హత్య జరిగి 7 ఏళ్ళు అయ్యింది. ఆ కేసుని ముందుకు వెళ్ళనివ్వకుండా, ట్రయల్కి రానియకుండా, అసూయతో, కుట్రలతో, ద్వేషాన్ని పెంచుతూ, అమాయకుల్ని కేసుల్లో ఇరికించేయడానికి ప్రయత్నిస్తూ ఎన్ని పచ్చి అబద్ధాలు మీరు చెప్పారమ్మా. కోర్టు సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ కేసులో దర్యాప్తు పూర్తయిపోయింది అని చెప్పిన తర్వాత, సునీత గారి పిటిషన్ అన్ని తిరస్కరించిన తర్వాత మళ్ళీ కడపలో ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు అవాస్తవాలను, అసత్యాలను, పచ్చి అబద్ధాలను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. అసలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వివేకానంద రెడ్డి గారి హత్యను ఒక రాజకీయ ఎజెండాగా మార్చి ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి మీరు ప్రయత్నించిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదనుకున్నారా? షర్మిలమ్మ, నేను అడుగుతూ ఉన్నాను, మీరు చెప్పినవన్నీ అబద్ధాలనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయిందమ్మా. అసలు అంటే గత ఎన్నికల్లో జగనన్నని దెబ్బతీయడానికి, సొంత మీ తోడబుట్టిన అన్నని దెబ్బతీయడానికి ఎదుటి పార్టీ నాయకుడితో కలిసి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమమ్మా? ఇందులో ఏమైనా న్యాయం? మీకు అన్ని 100 కోట్లు ఇచ్చారు అంటే నిజంగా ఏ అన్నైనా అలా ఇస్తారా అమ్మా? అది జగనన్న చేశారు. అంత ప్రేమ మీరంటే జగనన్న అంటే. అసలు మీరు ఎంత దారుణం అంటే, ఆ రోజు వైఎస్ఆర్ గారిని అవినీతి పరుడుగా చిత్రీకరించారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. అలాగే అతన్ని నిత్యం అవమానిస్తూ ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తితో చేతులు కలిపి ఎంత ఘోరంగా మాట్లాడారు ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడలేదా మిమ్మల్ని? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏంటి ఆ వైఎస్ఆర్ గారిని అవమానించిన రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిడ ఎలా మాట్లాడుతున్నారని నిజంగా మిమ్మల్ని చూసి చాలా బాధపడ్డారమ్మా మీరు మాట్లాడిన మాటలు చూసి. ఎందుకంటే ఆస్తుల విషయం ప్రతి సందర్భంలో ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ఆస్తుల మీద ఎటువంటి యావ లేకపోతే మీరు ప్రతి సందర్భంలో కూడా ఆస్తుల విషయం ఎందుకు మాట్లాడుతున్నారు? విజయమ్మ గారితో ఎందుకు మాట్లాడిస్తున్నారు? అలాగే తీసుకుంటే సరస్వతి షేర్ల బదలాయింపు విషయంలో కూడా అలా కోర్టులో ఉన్న ఇష్యూలో ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని బదలాయింపు చేస్తే జగనన్న బెయిల్ రద్దవుతుందని తెలిసి కూడా
చంద్రబాబు నాయుడు గారితో కలిపి కుట్ర పన్ని ఆ బదలాయింపు చేయాలని పూనుకోవడం ఎంతవరకు సమంజసమమ్మా? జగనన్న మీ సొంత అన్న కదా, అన్నకి ఎంత కీడు తలపెట్టాలని మీరు ఎందుకమ్మా ప్రయత్నిస్తూ ఉన్నారు? నిజంగా చాలా బాధగా ఉంది. మీరు చేస్తున్న పనులు తట్టుకోలేక మా పార్టీ నాయకులు మీరు చేస్తున్న అబద్ధ ప్రచారాల్ని ఖండిస్తూ వాస్తవాలని ప్రజలకు చెప్పడానికి గత కొద్ది రోజులుగా ప్రయత్నించారు. ఆ వాస్తవాలకి మీ దగ్గర సమాధానం లేక ఇలా ఎదురుదాడి చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉండే పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారమ్మా. అలాగే తీసుకుంటే జగనన్న ఆస్తుల విషయంలో హైదరాబాద్లో ఎన్సీఎల్టీకి జగనన్నకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మీరేమో చెన్నై ఎన్సీసీఎల్ఏటీలో అప్పీల్కి వెళ్ళారు. కోర్టులో ఏ తీర్పు వస్తే ఆ తీర్పు ప్రకారం మీ ఆస్తుల వ్యవహారం తేలుతుంది కదా, మరి ఎందుకు మీరు గాబరాపడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు? ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమీ లేదు. ఎంత అబాండాలు వేస్తున్నా, ఎంత అసత్యాలు మాట్లాడుతున్నా జగనన్న ఓర్పుగా వాటిని భరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఓర్పు సహనమే మిమ్మల్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఆ ఓర్పు సహనం ఈరోజు ఒక బలహీనతగా మారిపోతూ ఉంది. కాబట్టి మా పార్టీ నాయకులు జగనన్నకి ఇష్టం లేకపోయినా ప్రెస్ మీట్స్ పెట్టి మీరు తప్పుడు ఆరోపణలు చేస్తే వాటికి సమాధానాలు చెప్పిన పరిస్థితి మనం చూసాము. అలాగే ఎంత దారుణంగా మాట్లాడారంటే ఈరోజు వైఎస్ఆర్ సిపి వాళ్ళనేమో కుక్కలు అంట. అసలు అలాంటి వ్యాఖ్యలు మహానేత వైఎస్ఆర్ గారి పేరుతో పెట్టిన పార్టీలో ఉన్న నాయకులు, ఈ పార్టీలో ఉన్న నాయకులు తీసుకుంటే మెజారిటీ నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ గారికి వీర భక్తులు, అత్యంత ప్రాణమిచ్చే కార్యకర్తలు, నాయకులు. అలాంటి వాళ్ళని ఏ విధంగా మీరు కుక్కలు అంటూ దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి మీరు ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా మేము హద్దులు దాటకుండా మేము మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉందమ్మా. అలాగే నిజంగా విలువలు, విశ్వసనీయత గురించి షర్మిలమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయమ్మా? మీరు మాటలు మార్చడంలో అందివేసన చేయగా మీ ప్రవర్తనే తెలియజేస్తూ ఉంది. మీరు తెలంగాణలో పార్టీ పెట్టారు. మా అత్తవారి ఇల్లు ఇక్కడ, నా ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను, ఇక్కడ ప్రజలకు సేవ చేస్తానని ఎన్నో మాటలు చెప్పారు. మరి ఎందుకమ్మా అక్కడ పార్టీని క్లోజ్ చేసేసి ఆంధ్రాకి వచ్చారు? అంటే మీరు మాట్లాడిన మాటలన్నీ మీరే తొంగలో తొక్కి ఈరోజు వాటిని అబద్ధాలుగా మార్చేస్తూ మాట మార్చిన పరిస్థితి చూసాం. మరి మీకు విలువలు, విశ్వసనీయత ఉందంటే ఎలామ్మా ప్రజలు నమ్ముతారు? మీరు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారమ్మా. జగనన్న దమ్ము, ధైర్యం ఏంటో మీ పార్టీ జాతీయ అధ్యక్షులు ఇప్పుడు సోనియా గాంధీ గారు అవ్వచ్చు, రాహుల్ గాంధీ గారు అవ్వచ్చు, మీ జాతీయ అధ్యక్షులు ఆ పార్టీని నడుపుతున్న వాళ్ళని అడిగితే జగనన్న దమ్ము, ధైర్యం ఏంటో తెలియజేస్తారు. అలాగే మీరు సావాసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని అడిగితే జగనన్న దమ్ము, ధైర్యం ఏంటో తెలియజేస్తారు. ఎందుకంటే జగనన్నని ఎదుర్కోలేక ఒకవైపు మోడీ గారిని, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టుకొని అలాగే లోపాయికారుగా మీతో పొత్తు పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు.